కన్నా అన్నం ఇస్తావు బామా నన్ను పిల్లి పెట్టిన శాపనం మనమేం చేస్తాం అమ్మా పళ్ళ పోను వాళ్ళు నీకులే పూజ చేస్తాం నీకు నాకు సంబంధం ఏమున్నది కదా రావే రాదా అంటే నీ చట్టం వేరే నా చట్టం వేరే ఇది వేరే ఉన్నా నా వేరే ఉన్నా అట్లా కాదు కానీ మరి ఉన్న చదివికి ఇస్తలేవు అంటున్నా అట్లా అంటానువా బామా 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 పార్వతమ్మా వాళ్ళు నా గుళ్ళ పొయ్యలు ఎత్తులేరు కాబట్టి సందర్భం వల్ల నువ్వు ఇవ్వకుంటే అన్నా ఇచ్చేకాడికి వచ్చింది మరి ఏంది నువ్వు ఇవ్వకుండా నీ ఇచ్చావా మరి సరే ఇప్పుడు నేను ఇవ్వకుండా నువ్వు సంతాన బలం ఇచ్చేస్తాను ఉన్నావు గప్పుడు పరమేశ్వరి ఏమనుకున్నాడు బామా పర్వతం నువ్వు సంతాన బలం ఇచ్చినాక వాళ్ళు ఏ పాటి పొడుగు అయితే రోజు నా భార్య పోతాను ఒకవేళ నా భార్య పర్వతమ్మ సంతాన బలం ఇచ్చిన మాట రేపటికల్లా నా విలువ నా మర్యాద ఏముంటది వాళ్ళ గర్భవాసాలు ఒకనొక బిడ్డ సంతాన బలం ఉన్నది కానీ వాళ్ళు ఏ పాటి పొడుగైతారో చూస్తా వద్దే బామాట నా మాట ఇంటలేదు అబ్బాబా ఏ ఆడవాళ్ళైనా వెనకనే ఎంత మగోడైనా ఇంట్లో పోరికి ఏగలేడన్నారు మరి ఇంట్లో ఆడదాన్ని పోరి కేగలేరు అన్నారు ఇలా నా భార్య అంటుంది కదా చూస్తా దీన్ని బతికేందో చూస్తా వాళ్ళు వేసిన పాపలు ఇంకా వెనక దూరం అయ్యే కాలం రాకపోతే ఏ పని పొడుగైతున్న వాళ్ళ సంఘ చూస్తానికి దేవా సంఘం మనసులో పెట్టుకున్నాడు భగవంతుడు ముక్కు వంక పెడితే మునివాకి దొక్కడాట పర్వాలేదు అన్నాడు నేసిన వెనుక నా చోటు నిలబడ్డప్పుడు పార్వతమ్మ శివలింగం కాడ ఉన్న వెనుకన జ్యోతిని పడమారిపి మరి ఆ జ్యోతిని వెనుకన సంతాన బలం చేసినప్పుడు చెడు గడియా మరి ఇది మంచి గడియా ఆ గడి ఎందని ఏర్పడి చేసింది కాలే నా దాయిగో నేను సంతానం నీ చేతులు పెడతా నువ్వు ఇచ్చినమ్మన్నప్పుడు కాలని సంగమయ్యి సరే పర్వాలేదు బామయ్యలు వెనుక నీ విలువ నా విలువ నా విలువ నీ విలువ వేయనట్టు కదా అయ్యానాడు పరమేశ్వరుని కన భగవంతుడు రూపకంగా పోనని 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతరం వేసుకుని పాములు పైభూషణులు తేళ్ల గద్దె పీటలేనా దేవుడు రూపుల బాట మారేనా అయ్యా ఈ కొండ మీద కోతులు
అల్లున్నాడు నీకు మా హర హర మహాదేవ భవతి భిక్షం ఎందుకు కూర్చున్నావు ఎవరు అన్నారు మీ అన్నరా ఇంకోతా ఎందుకు వెనక పోతా దగ్గర అయ్యో ఆడు బాగా పట్టుకో ఆయన పైటలే పట్టుకుంటున్నాను మాట్లాడాలని భయలేని బతుకులా ఏం కలర్ సంపాదించినవరా ఆ చాలా ఖర్చు మన తక్కువ అనుకుంటున్నా ఖర్చు తీగలమించాలనిపిస్తా ఆ తీగలమించాలి ఇల్లు మించాలి బాగా చెట్టు ఖర్చు కలర్ చూపిరా సరిపడా కరెంట్ తీగలే అనిపిస్తానట రాజపల్లి షార్టేజ్ మీటర్లని కాలిపోతాను సావనరా నీళ్ళు మీదకి ఆయిల్ మీదకి కోతిన పడక అరే గట్టగా 10 మంది దర్శనం పెట్టి ఆ గదే 10 వేలు పక్క వెళ్ళి కూర్చొని వెళ్ళిపోతుంది ఇజ్జత్ అనిపించలేకపోతే మీకు ఎదుర్కొన్నాయి మీరు బస్సు కదా కురువులు కదా కొల్ల మంది దాని సుభద్రదేవి మీద పాల మనసులో కొంచెం పోటీ మలుపుకొని పండాలి పండపోతే కట్టినట్టు అంటావు బొమ్మలు చేస్తాను గిరాకి బట్టలు చూసి కాదు మనకు అంత సీన్ ఉన్నదా భక్తురాలా కాశీలోనే ఉంటే కాశీ విషయంలో వరంగల్ కన్నా వరంగల్ చెంబు
దేవుడు శ్రీశైల మల్లికార్జున స్వామిని విమలవాడ కాడ ఉంటే రాజరాజేశ్వరుడు అయ్యో ఇప్పటికప్పటి కళ్ళని బిడ్డ వెనకల బుచ్చగాని గోగురు నిగ్రహం లేదు కొంగకో చెరువు నిగ్రహం లేదు బుచ్చగాని ఏ ఊళ్ళో పొద్దుకు దాబురున్నది అనుకుంటున్నా భక్తురాల ఏ ఊరు ఉన్నదమ్మా ఏ పల్లె ఉన్నదమ్మా రాంగ బారా పనులు ఆవిడవి కదా అయ్యయ్యో ఉమంతనగురం అయ్యా నా భర్త పేరు ఉమంతరాదు నా పేరు సుభద్రాదేవి రాంగ గుళ్ళల్లో వెనక కదా చూడు పిల్లల పొలని పూయలు చేద్దాను ఒక్క మాట కల్లవమ్మ అప్పుడు పరమేశ్వరు ఒక్క మాట ఏమనుకున్నాడు దేవుడిని వాళ్ళకే వెనక ఇప్పటికప్పుడే కళ్ళను అవ్వలాలా ఎన్ని దేవతల మహిమలు దొరకబట్టిన ఎవడల్లా అన్న మహిమలు దొరకబట్టి ఏమనగాడు ముట్టపాయ అమ్మ నీ గర్భవాసం అందు ఇక్కడ సంతాన బలం అన్నమాట అయ్యో బిడ్డ నీ గర్భవాసం అందు ఎంత సంతాన బలం లేకపోతే ఎందుకయ్యా అని ఇంత దూరం వచ్చి పాడబడుకుని పాట వచ్చి పూజలు చేస్తున్నా బిడ్డ ఒకవేళ భగవంతుడు కళ్ళలు కనిపించి సంతాన బలం అన్నమాట చెప్పకపోతే ఏం చేస్తారనుకుంటారు ఇద్దరం భార్య భర్తలు శివలింగాన్ని గుర్తుకొని మా ప్రాణం తీసుకుంటా అనుకున్నాడు అయ్యా ఇవాళ ఒక మాట వల్లవయ్యా ఇక నేను ఉన్నదానికల్లా ఊడింది మేలు బతికి దానికన్నా బయలు పడ్డది మేలు అయ్య దేవుడు కళ్ళలు కనిపించబోదు నా ప్రాణం తీసుకుంటాను అన్నమాట నేను వచ్చిందమ్మా అగో ఇప్పటికప్పటి కళ్ళను బిడ్డ ఏ మనిషికైనా 1000 ఏళ్ళున్నా వేరు తప్పది 100 ఏళ్ళున్నా సాగు తప్పది కోటి విద్య చేసిన కూటి కొరకే కొన్నాళ్ళు బతికినా మన చేత కాటి పాలే అగో ఉన్నన్ని రోజులే బిడ్డ ఈ ఇల్లు కట్టాలకి భూములు కొనలకి తాళున్న వాడిని ఒట్టలు వెందిటం ఎంతో ప్రాధాన్యపడతాం రేపటికల్లా మన పానం వేయినాడు భూములు మనం పడతాయా జాగలు మనం పడతాయా ఎక్కడ ఉన్నదో ఊరు బయట 3 ముళ్ళ జాగా అయ్యయ్యో నాడు ఎంతైనా గాని వద్దే బామ పార్వతమ్మ వాళ్ళు సంతాన బలం వద్దంటే లేదు లేదు నాదా ఒకవేళ నువ్వు సంతాన బలం ఇవ్వబోతే నేను ఇతరున్నది నా భార్య పార్వతమ్మ ఇవాళ సంతాన బలం ఇచ్చి ఏమి లాభము ఇయ్యకేమి లాభం అనుకోని సంగమయ్యాగవో బిడ్డ నాయ బిడ్డ నా బిడ్డ
రేపు రేపటి కల్లా బిడ్డ నీకు అన్నదమ్ముల బలగం ఉన్నదా కయ్యన్న బలగం ఉన్నదా నిన్నగన్న నీ అవ్వ ఉన్నదా నీకు అత్త మామలు దిక్కున్నదా మరి కొడుకోలేరు మరి బిడ్డలేరు అన్నారు రేపు రేపటికల్లా ఏదైనా కట్టవలసిన నీకు అబ్బాయి దిక్కున్నా అన్నదమ్మల బలగా ఉన్నదా అక్కడ బలగా ఉన్నదా అన్నావు నాయనా నేను అన్నదా మూలదాన్ని కాపోతున్నా మూలదాన్ని కాపోతున్నా అక్కడ చెల్లెళ్ళు కూడా లేపాయనా అక్కడ చెల్లెళ్ళు కూడా లేపాయనా సాతగాక మంచాల పడ్డే కానీ నా కట్టం వచ్చింది నాడు మంచాల పడ్డే కాడ అయ్యో నా బిడ్డకి కట్టం వచ్చింది నా బిడ్డకి ఆ కట్టం వచ్చి తల్లాడుదామన్నా నాకు అవ్వ బలగం లేదు అట్లా కాకుండా నాన్న ఏ గుళ్ళంతా తల్లి చచ్చిపోయి ఈయనకంతా తండ్రున్నా ఆడవిళ్ళ కట్టగాలం వచ్చినాడు బాధ కలిగినాడు ఆడవిల్లలు కట్టం వచ్చినాడు కన్నుని చెప్పుకుంటానట కన్న తండ్రి నాకు దీవు లేదు బాబు కన్నుడు లేకున్నా తండ్రి వెనుక తండ్రి అన్నలాంటి వాడు అయ్యా నాకు అయ్య లేకున్నా నా అయ్యకు అయ్యా అన్నో తమ్ముడు నాకున్నా కానీ నా కట్టం వచ్చినాడు ఒరి అన్న నాకు ఈ కట్టం వచ్చిందిరా ఒరి తమ్ముడాకి బాధ కలిగిందని చెప్పుకుందామన్నా నాకు అన్నదమ్ముల బలగమే లేదు అయ్యా ఎవరు లేకున్నా కానీ అల్లిపోకటే నా తల రెండైన ఆడోళ్ళ మరో ఆడోళ్ళ గిరగలన్నారు నా తోడ పుట్టిన నాకు అక్క చెల్లె ఉన్నా కానీ ఆడోళ్ళ ముచ్చట ఆడోళ్ళకి ఎరగవుతుంది అన్నారు బాబు నా కట్టం వచ్చినాడు నాకు ఉండేపటికి అక్కతోటి చెప్పన్నా చెల్లుండేపటికే చెల్లెతోటి చెప్పన్నా నా అవ్వయ్య గర్భాన నేను మొండి రాయి చెట్టు గాలి మొగడని పుట్టినట్టు నేను ఒక్కదాన్నే పుట్టింది అయ్యా నాకు అన్నద మూల బలగం వచ్చే నాడు ఏ బిడ్డలకైనా ఆడపిల్లలకు అయ్యా చెల్లుకున్న భర్త మంచోడైతే అవ్వను మరిపిస్తాడు అయ్యను మరిపిస్తాడు అవ్వగారు బలగాన్ని మరిపిస్తాడు చేసుకున్న భర్త లెక్కలు అనుకోతుంది తాగుబోదు తిరిగిపోతాయి ఆడదాన్ని తెల్లాలేస్తే దెబ్బలు కొట్టినాడు మాట అన్ననాడు ఏ బిడ్డలకైనా నా బతుకు పాడవాడా నాకు అవ్వలేకపోయా అయ్య లేకపోయా నా భర్త కొట్టిందని బాయని బాయ పడబోదామన్నా చెరువుని చెర్ల పడబోదామన్నా ఆడపిల్లల కన్న పిల్లలు ఉండేదంటే నా పానానికి నేను పోతా నా పిల్లలు ఆగమవుతారు నా పిల్లలు ఎవరు అతను నా కొడుకు ఎట్లా బతుకుతుంది నా బిడ్డ ఎట్లా బతుకుతుంది అన్న ధైర్యం అన్నుండి ఆ బిడ్డ బతుకుతుంది అటు తండ్రి అట్లా ధైర్యం చేసి బతుకుదామన్నా నేను కొడుకులు బిడ్డలు లేనిదాన్ని నేను గొడ్డుదాన్ని బతుకుతాను అయ్యా అయ్యయ్యో బిడ్డ ఇలా ఒక మాట ఏమన్నాయ్యా ఇయ్యాల ఇంత దూరం వచ్చి ఎందుకయ్యా నా తను పాడువాడా ఉండేమి సాయ లేకేమి సాయని అనుకున్నావా ఇప్పటికప్పటి కల్లని బిడ్డ నీ వల్లే అనుకున్నదాట ఓ కొడుకుల కన్న తల్లి అనుకున్నదాట నేను కోట్ల శ్రీవంతురాలు అయితే అనుకున్నదాట బిడ్డల కన్న తల్లి అనుకున్నదాట నేను బలగంగల్ల తల్లిని అనుకున్నదాట ఇప్పటికప్పటి కల్లని కమ్మలాల ఆడవిల్ల కన్న తల్లి అనుకుంటది నేను బలగంగల్ల తల్లి అనుకుంటది వెనుకన ఆడవిల్ల కన్న తల్లికి ఎరగా వందనం గుర్తున్నారమ్మా ఆయన నేను
ఒక్కదల్లే పేరు ఒక్కదల్ల నువ్వు అనుకుంటున్నావు గానీ అవునయ్యా అదే నీ గర్భవాసం అందు ఎడ్డోడైన గుడ్డోడైన కొడుకుంటే లంగైన దొంగైన తాగుపోతైనా తిరిగిపోతైనా అట్లా తిరిగచ్చి 60 ఏళ్ళ కూలికచ్చిన ఈ పిల్లగాడు ఎవరి పిల్లగాడంటే పలనల్ల పిల్లగాడంటే పేరు పెద్దగా అయ్య నేను ఎవరి కొరాని బతకాలని ఒక్క మాట అల్లవా అవునయ్యా ఏ మనిషే కానీ భూమి మీదకి వచ్చినప్పుడు బిడ్డ 4 రోజులు మంచి అనిపించుకొని మంట గలవాళ్ళు అనుకుంటారు కానీ సావాళ్ళు అన్నమాట ఏ తల్లి నోటికి రాదు ఏ తండ్రి నోటికి రాదమ్మా అయ్యయ్యో ఎల్లు రేపు ఏమన్నా ఎరికేనా పురీలావు సుగోసుకొని కుంజ కట్టేసుకున్న ఎల్లకాలం భూమి మీద ఏ మనిషి బతకడానికి రాలేదమ్మా నీకు సత్తనల్ల మాట కాదే నా బిడ్డ నీ నోటికి వచ్చినాదా అవ్వ సత్య కనిపిస్తావానే నా బిడ్డ సచ్చినోళ్ళు కనిపిస్తారా మనుంటి ఇలా కాకపోతే రేపు కనిపిస్తారు బిడ్డ ఇలా సచ్చినోళ్ళంటే ఇంతమందిలోన బిడ్డ ఈ గట్ట నరసింహపురం గ్రామం అందున ఈ గడ్డ వారి సంస్థానంలోననే అవ్వా అబ్బాబా ఈ గడ్డ వారి సంస్థానంలోన గా కన్న తల్లి మల్లవ్వ గా కన్న తండ్రి మల్లయ్య కన్నడ గడబార 2 కొడుకులు ఒక్క బిడ్డను గాని గా కన్న తండ్రి జీవనం పోనా గా కొడుకులు అది కచ్చిందా కోడలు అది కచ్చిందా బిడ్డ అది కచ్చిందా శిలకల కుంపూల మనవల మనవరాళ్ళగా తాతగాది కచ్చిందా అవ్వ 2 కొడుకులు గాని కానాయను 2 కొడుకులు గాని కానాయన ఒక బిడ్డను గాని కాబోపు అవ్వలేకున్న గాని గా బిడ్డకు ఇన్ని రోజుల బట్టి ఓ బాబు మా బాబు ఉండడా నీ నచ్చినంగా మా బాబు ఉండడా నీ నచ్చినంగా మళ్ళెందుకు కట్టానే ఓ బాబు ఇలాగా బిడ్డలో చెవు ఉంటే 11 రోజుల బట్టి ఓ బాబు నేను మళ్ళెందుకు కట్టనే నానా ఇక నేను మళ్ళీ ఎందుకు అత్తరా బాబు ఎవరుండే పడికి ఎవరుండరని నానో నా లేకున్నా మా బాబు మంచంలో పడున్న 6 నెలలకొక్కనాడో నెలకొక్కనాడో వచ్చి నా బాబుతోని మాట్లాడిపోతున్నాను బిడ్డో ఇక నువ్వు అవ్వగారి గర్వ కంప కొడతావా అవ్వ ఏదన్న పండుగ చేస్తాడు ఇక మా బాబు నన్ను తోలుకపోతానని ఇక నువ్వు నాతో వదులుతావా భర్త మీద సుఖపడ్డదానివి కాకపోతే అమ్మా అమ్మయ్య మీద సుఖపడ్డదానివా ఓ బిడ్డో ఇక మా పేరు మాత్రదే అవ్వా ఇక నా మాకి పేరు పోతుందే బిడ్డో 11 రోజుల బట్టి ఓ నాయన నన్ను మన చేతులు పెట్టి పోతుమని నీ భర్త సగ్గదనం ఉందా నాకు భర్త లేకుండా నాయున్నాడు అనుకున్నవే బిడ్డు ఇయ్యాలమ్మ దూరమయ్యి ఇక నీకయ్యో దూరమయ్యి బిడ్డు ఓ బాబు నన్ను ఏ తమ్ముడింటి కాడుండు అన్నవురా ఏ తమ్ముల చేతి బతుకు ఏది పోతే ఏ మల్లన్న చేతి బతుకు ఏది పోతే నాయన కట్టమోని నల్లమో నాయనో పెద్ద పూలోలేవో బాబు నాయన కట్టమోని నల్లను పెద్ద పూలోలే ఓ బాబు నువ్వు 10 మందిల పేరు వచ్చి 10 మందిల పేరు తెచ్చుకొని నాన్న రేపు తెల్లారంగ బాబిగా నా ఇంటి నన్ను మన్నవాని అయ్యా కొడుకు నా కొడుకు
ఉండకుండా ఓ మా తాత తాతని నా ఇంటికి అద్దవా నన్ను చూసిపోతారా ఏ తొవ్వనత్తవే తాతోని ఇక నా తొవ్వ చూస్తాను బిడ్డు అమ్మాయి తారు కోడళ్ళు పోతాను బిడ్డల నాకు కోడళ్ళు కాదు బిడ్డతో అని పాటు నాకు బిడ్డలు అనుకున్ననే అవ్వా మీరు పొద్దంత వైపోయి వచ్చే వరకల్లా మీ ఇంటి ముందర కుక్క కావాలో ఉంటారు అనుకున్నారా అవ్వ ఎన్నడన్నా ఒక్కనాడు నా బిడ్డ నా కూడలో విజయమ్మ కూడలా రాజమ్మ ఎన్నడన్నా నా బిడ్డ చిన్నాడు బిడ్డ మీరేం పెట్టకున్నా ఓ అక్క నువ్వు ఎప్పుడు వచ్చినావని కాళ్ళు నీళ్ళు ఇచ్చి కట్ట సుఖపడుకుండ్రి బిడ్డ ఒకవేళ మీరు మాట్లాడకపోతే నా బిడ్డలు వచ్చేవరకుంటది ఓ బాబు మల్లయ్య నీ కొడుకుల సొమ్మేమో తిన్నరా నీ కొడుకుల సొమ్మేమో తిన్నా ఏమన్నా నాతో అని మాట్లాడలేదని నా బిడ్డ ఇల్లు మొగం చూసుకుంటా నా బిడ్డ పుట్టనేడుతుంది అవ్వా మీరేం పెట్టకుండా నా బిడ్డ వచ్చిన్నాడు కాళ్ళు నీళ్ళిచ్చి కట్టదుకు అడుగుతుంది అవ్వా ఏదన్న పండుగ అయితే నా బిడ్డ మీ ఇంటికి వస్తాడని మీ బాబు నాతో చూడకుంటే నా అవ్వా నా బిడ్డ కొడుకులాలిగా నేను పోతన్నా నా కొడుకు బిడ్డలాడ నా కొడుకు కొడుకులాలా తాతడు నవ్విస్తారా ఓ దాదో నువ్వు పెద్ద పులివాలే తాత మాకు ధైర్యం ఉంటుందని బిడ్డ ఈ అడిగి నా బాకీ జరుపుకుంటాను రానే అయ్యో ఒక్క బిడ్డ ఉంటగానే నా అయ్యో రాని బిడ్డ అయ్యో బిడ్డగా బిడ్డ ఉంటే 11 రోజులు బట్టి అయ్యో వీని పాట పాడుకుంటలేరా ఒకవేళ బిడ్డ నువ్వు చచ్చిపోతే నిన్నెవలాది చేస్తారు ఉన్నన్ని రోజులే కాపాలను సుభద్ర దేవంటారు కానీ సచ్చినాక నిన్నెవలాది చేస్తారు అమ్మా మల్లయ్య గర్భాన ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డను బాబు ఇద్దరు కొడుకులేమో 11 రోజుల బట్టి అయ్యా పేరుగా ఘనంగా పండుగ చేస్తాను అయ్యా ఒక్క బిడ్డ లచ్చ ఉండపటికే ఇక నా బాబు నాకెట్లా కనబడతాడు మా బాబు మళ్ళీ వస్తాడా మా బాబును ఉన్నన్ని రోజులు నడుచుకున్నా ఇక నా బాబు పండుగ చేసుకుంటానని ఆ బిడ్డ 11 రోజుల బట్టి ఆ కన్న తల్లి తిన్న కన్నా ఉన్న కన్నా ఆ బిడ్డలు వచ్చావు వాళ్ళయ్య మల్లయ్య పాట పాడుకుంటలేదా నాయన గట్లాంటి బిడ్డ ఉంటే నీ గర్భవాసం అన్నం అడవిలో ఉన్నది కానీ రేపు రేపటికల్లా ఏ కట్టం వచ్చినా ఏ నిట్టూరం వచ్చినా అయ్యా నీ మీద మన్నవయ్యా అయ్యా నీ మీద దుమ్ము అయ్యా ఒక్క మాట నీకు అడవిలో నుంచి పోతా అయ్యో బిడ్డ నానికైనా అట్లా అయ్యో మీది పాట పాడే బిడ్డ సంతాన బలం ఉన్నది కానీ ఏ కట్టం వచ్చినా నీ దూరం వచ్చినా అయ్యో ఆ కట్టం ఎల్ల పోసుకున్నాను ఒక్క మాట అంటే బిడ్డనిచ్చి పోతానమ్మా ఎవరి వంత కచ్చిన వైకుండా మనం వాళ్ళు ఏదో పోయా కానీ ఒకరి బాధకు ఒకరి బాధ్యులు రాదు
ఇవరిదాకా వండడం అనుకున్నా ఇదే బాధ. ఏం కోసా ఏంది మాగెళ్ళది ఇస్తాను బిడ్డ వినమనుకోని బాంచను కుక్కను పట్టుకొని ఏయ్! ఇది కుక్కనా నేను అన్నానా ఉలవే చెప్పినా నా మోడు కుక్క అని నేను చెప్పానా ఇక్కడ మౌత్ పెడితే అక్కడ మైకిల్ ఏంది అది చెప్పేది నీ అవస్థ ఏయ్! నిత్తాడా సంతానం ఇయ్యాలి బిడ్డ ఏయ్! కూడా రాదురా. రా. ఎటు పోతారు? రా. ఆయన కొట్టు లేదు ఓన్లీ పళ్ళు కొనుక్కుడు కానీ ఫైటింగ్ లేదు ఏయ్! అయ్యా రా. ఏ పొంగు పట్టుకోపోతే పొంగులు ఇస్తా పొంగు మాట నాకు పొంగులు ఇస్తావా దోశ ఇస్తావా ఎలా అంటావు రా నా సింగులు ఇస్తావా నా సింగులు అంటే రేయ్ ఇద్దరు పొత్తులు అన్నదాకా రా రేయ్ సంతానపరం ఎత్తియాలి ఎరికేనా ఇచ్చే విధానం ఇది కాదు తీసుకునే పద్ధతి ఇది కాదు పేర్ల పట్టిస్తాను గుర్తు మరి గుర్తు అరే అరే బిడ్డ అదే మరి వాడు గాడెక్కడ పోతారా ఇప్పుడు గడ్డగా పట్టేసి ఇంకెట్ పోతాయి పంపులో పోతాయి పంపులో పోతాయి నువ్వు ఇక్కడ ఇచ్చావనుకో పంపులోకి వెళ్ళిపో అయ్యయ్యో బిడ్డ ఏమో చెప్తా అక్కబాయి ఇక్కడ సాలి కిందకి కాకపోలే కళ్ళు మూసి ఆయన కప్పులు అంగిలే తంగిల బలం వేసి వెళ్ళిపోతానమ్మా కన్ను మూసినాక కలిసి ఇక్కడ రాజరాజ ముత్తరాజుల కప్పుల పళ్ళు పెట్టుకొని వాడు పళ్ళని తిరుగుతాంటే ఆ పళ్ళు అమ్ముకుని ఆ తల్లి మన దగ్గర పిలుచుకొని కంటికి నచ్చినప్పుడు కొనుక్కొని తింటాం కానీ నచ్చని ఆ పొలం కడుపుకి ఎట్లింపు అవుతుంది అయ్యా అయ్యో బిడ్డ బావికేమో బండి అందేశం తేలికేమో కొండి అందేశం ఉన్నారు మనం నిలవలేసిన కళ్ళతోనే బలం దగ్గరికి పోతుంది కట్టు పోత కన్నా కను చిట్టి పెట్టడం అనుకోని భగవంతుడు ఏమనక సంతాన బలం తయారు చేసినప్పుడు మంచి గడియ చెడు గడియ చూడలేదు సంతాన బలం ఇచ్చే ముందర భార్య బాధ కేగలేక బలమే చూడు చెడు గడియ మంచి గడియ చూడబాయనా సకని భగవంతుడు అయ్యా సీతారామరాజనుడా అయ్యో బిడ్డ సపన్ను వచ్చే కాలం ఎప్పుడో సత్యనాశనం అయిపోయింది ఏ కథగాడి వేనా సినిమా గాడి వేనా ఆటగాడి వేనా పాటగాడి వేనా పదన భజన గాడి వేనా సపర్లు ఒడ్డు అన్నప్పుడు కొడితే చేసిన పాపాలు విమోక్షమైపోతాయి ఆట సపర్లు కొడితే సర్వ రోగాలు నివారణం అయిపోతాయి ఆట ఒకవేళ సపర్లు కొట్టకపోతే కొట్టినోళ్ళ రోగాలన్నీ పోయి కొట్టనోళ్ళ మీద పడతాయాట ఎవరికి ఏమి రోగం ఉన్నదో మనకేం వెనక కొట్టుడు ఇది భయంతో కొట్టినట భక్తితో కొట్టినట భక్తి ఎక్కడ భయంతో కొడతాను ముసలా అటు ముచ్చట పెట్టింది అలా ఇవాళ నా మీద పడుతుంది కొడతాను అందరు పోయినా అయ్యా అయ్యో అది తిన్నాను పని వేరే వేరే అంటది ఆవలు
ఆవదు వస్తుంది మిరియాలు ముక్కినాడికి మిట్ట మిట్ట అంటది లవంగాలు ముక్కినాడికి ఆవదు వస్తాయి అన్నట్టు అందుకే మనకి ఆవదు వస్తుంది నువ్వేనా మనిషివేనా అచ్చనేని ఎటువైనా ఆయన గుర్తా నాగరికి వచ్చి సిరి దగ్గర కమల పుట్టాలి కనకమరాలు అంటే పెళ్ళ మీద మంచిగా పెళ్ళ మీద సొమ్ములే కడతావా అరే పిచ్చి మొక్కదానా పెళ్ళి లేకపోతే 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 నిలకతే నిలకపోతే ఆమె సంవత్సరం అయితే పెన్నానికి కాలు ఉన్నాయి కాబట్టి నడుచుకుని పోతే నడుచుకుని పెన్నానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే ఎన్ని రోజులకు వస్తే పెన్ను అయినా బాబు మంచిగా చిన్న ఆధార్ కార్డు పడుకొని హైదరాబాద్ మొత్తం తిరిగి వస్తుంది ఈ రేపటి నుంచి అస్సాం దాకా అయ్యో అస్సాం పోతా అని మెలక తిరుగుతా అడ్మొక వెళ్తా ఇంత కొంచెం తనం ఎందుకు నీకు కొంచెం సాడు ఎందుకంటే ఆడదానికి గిట్టి అస్సాం కొంచెం చెప్తాను ఎందుకు అవుతారా ఎందుకు చేస్తారా మా గండానా అయ్యో రాజకొండ మంచి మంచిగా వస్తాను సార్ మీ కత్తలే ఆడదానికి గింత అద్దరు పడతారు నీ కాకపోతే తెలియకపోతే కాదే పిల్లవాడు వెళ్ళలే అని చెప్పాలి పెద్దవాడు పుడతారు నీ బొందో గింత అన్నెలు ఉండేవి నోట్లో సాడు పోసి మీ వాడ గింత అర్థమైంది కమలకైనా కాలునే బంగారానికి తక్కువ రేటు తులం బంగారానికి 1,50,000 రేపు పొద్దుగా కురవాళ్ళు కథ చెప్పించే వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ కొడుకులు అడుగుతారు కదా మేము కమ్మలు ఇచ్చినాం సీరలు ఇచ్చినాం మా కమ్మలు మాకు కావాలంటే వాళ్ళ సాధారణ అని చెప్పాలి నేను తీసుకెళ్ళి వాళ్ళ మనవాళ్ళ కుదబెట్టానా కమ్మల కింద వాళ్ళు కమ్మలు ఇచ్చిరు సీరలు ఇచ్చిరు నగలేసి ఇచ్చిరు ఇంకేంత అన్ని మనే వాళ్ళు ఏమి లేవు అన్ని మనే వాళ్ళు బలివిడికి ఇస్తారు మళ్ళా నేను ఇస్తే వాళ్ళ ఇట్లా పోతాను కోడలు వాళ్ళే అనుకుంటారు అట్లా వాళ్ళు ఇయ్యకనే కదా ఈ బాధ ఈ విషయాలు అయితే వాళ్ళు కుదబెడతా అంటే కనబడతలే మనం కట్టుకున్న పితంబరాలు అంతేనా మరి వచ్చిన అన్నాడే అట్లా కాదండి ఇంతసేపు వచ్చిన ఎవరైనా అనుకున్నా సాక్షాత్ భగవంతుడు వచ్చి చక్కటి బిడ్డ సంతానం ఇచ్చిపోయినాయి సంతానం తీసుకుంటే మంచి బాగా ఇష్టపడ్డా ఈ భార్య సిక్కబడ్డయా ఈ భార్యకో పొప్పటి పని పెట్టు నువ్వు కలమంది ఈ భార్యకో కడిపోతే నీకో వేడిపోతే తండ్రి పొరి వెళ్ళి పొరి వెళ్ళి ఇద్దరు భార్య భర్తలు వాళ్ళు మలుపుకోవాలి భవనాలు వెళ్ళిపోతాం ఇద్దరు భార్య భర్తలు బయలు వాళ్ళు ఏది అల్లుడా ఆడవాళ్ళనుకుంటే అవతల పడతావు నువ్వు అల్లుడా ఆడవాళ్ళు నువ్వు ఎవరి పని వాళ్ళకుంటుంది అక్క నీ పని నాకెరకనా నా పని నీకెరకనా మొగోడు నీకేమన్నారు పోరగానే మాకు లేరు ఆమె మంచిగా ఉన్నారా పోరగాళ్ళు
మంచిగా అక్క ఏమన్నా లంగలా ఆ లంగలని నేను గుంజిలా ఏమాడి ఆడుతాడు అన్నెందుకు మరి లంగలా అంటే నేను గుంజిలా అరే కాదే మగ పొలగాళ్ళే కదా మంచిగా ఉన్నారా అని అటు మీద అలా దొంగరా వాళ్ళ వాళ్ళ ముఖానికి దొంగరా తాగుపోతా వాళ్ళ తిరిగిపోతా వాళ్ళు మాకు తెలుసు. లేకపోతే మస్కట్ వేయరా అవో మస్కడ్ పోయి బిస్కెట్ చేసేంత మొగలు అయిలా వాళ్ళు మరి ఏం చేస్తారు నీ కొడుకులు ఏం చేస్తాను అక్క మా అత్తకు అలవాటు అయింది ఏం చిత్రం చిత్రం ఏం ఎందుకే మీ అంత అలవాటు అయిందంటే ఏం చెప్పారు అక్క మా అత్త కలవా ఇగో మా అత్త దగ్గరనే ఉంటారు మా అత్త దగ్గరనే తింటారు మా అత్త దగ్గరనే వండుకుంటారు నా దగ్గరికి వస్తా నాతో మాట్లాడతా ఏది సన్వైరా వాళ్ళు పొద్దుగల పక్కనకి వెళ్ళిపోతే మా పక్కన వాటి వాళ్ళే వెతుకుంటారు అది మంచిగా ఉన్నారు కదా మంచిగా అక్క ఏమైంది మగ పొలాలనే ఏమైంది మీ అత్త దగ్గర ఉండవచ్చు ఏ మంచిగా లేరే ఏమైంది గుడ్డు వాసిందో అని బొడ్డు వాసిందే పొలాలు రెండు వాసినాయా ఒక్క మొక్కన ఏంది ఎండాకాలం తీరం వెనకాల దీపం కూడా అడిగిపోయాను దీపం అంటే దేవుడు చెప్పేటోళ్ళు అడిగించిన కదక్క ఏం పెట్టింది అనమాట ఎవడో రాజా నిమ్మడి పట్టాడు ఎవరేంబడి నీఎంబడా అయ్యో ఏంది బిడ్డో నువ్వు ఇప్పుడేమో నీకేమడేమడాలి అన్న నువ్వు పోసేంటి గారు ముడేసుకొని ఇప్పుడు దూరం సుల్లాలు అనుకొని తిరుగుతావు కానీ నీకు అర్థమేమో మీ అత్తకై ఓ మా అత్తలేం చేసుకోను అన్నదే అదే ఏమో నీ పోరలు ఇంటి ఉంటే ముసదానికి దసరాకి అన్నట్టు ఓ నాకెందుకు దేవుడు ఓ నాకెందుకు పోరగాళ్ళు అది మంద అవుతుంది మండినాడు కలుతాడు దేవుడు పాడు తప్పింది ఇది పాడు తప్పింది లాగే మరి నీ మొగడికై అదే ఆయనకు శాతం అయితే లేదు ఇక. ఆయనే తెల్లరంగలు వేసి సన్నీలో తానం చేసి జోల పట్టుకొని శూలం పట్టుకొని ఇలా పట్టు ఏం తిరుగుతాడు ఆయన మరణకోరెళ్ళా అంతేనా ఇక నీ కట్ట నువ్వు వెళ్ళవచ్చుకొని ఈ పొలాలు కదా మరి ఏం చేద్దాం అక్క ఇగో దొరసన వచ్చి నువ్వు కాళ్ళు కడుకొని ఇల్లు నింపుకున్నాపా వాళ్ళు ఇద్దరు దాచిపెట్టాలి అదే వెంటనకు వచ్చిన ఈ కొండల పళ్ళు దారిలో కొండల పళ్ళు దారిలో అయ్యో అక్క ఏంది చెల్లె అయ్యో నేను తిప్పినట్టు నువ్వు తిప్పలేవు ఎందుకు అంటే మనకు పంట ఇతర పైసలు ఈడ అంటే పండే కాడికి వచ్చిందా ఇక పుణ్యానికి అక్క నేను తిప్పిన నువ్వు తిప్పాను కదా ఇచ్చేది అది ఇప్పుడు నీ లెక్క ఇవ్వబోతే ఏం చేస్తావు ఇక ఇప్పుడు నా లెక్క తిప్పబోతే రేపు పొద్దున్న ఇళ్ళకి వెళ్ళి 500 కట్టు నీకు అయ్యో నువ్వు ఇచ్చినాకున్నా మా అల్లుడు మా అందరూ ఎప్పుడో పోచిండు నా మందం ఫోన్ పేరా అయ్యో చెల్లి పెట్టి ఎందువల్ల ఏదో ఊపడ్డాడు ఊపులపాటున్నా ఈయనది పన్నా నాకు కాదా పెట్టినా అయ్యో బోరింగ్ వచ్చేట అడిగినా పని అయిపోయింది అయ్యో అక్క ఇక నీ పని అయిపోయినట్టే ఇక నిన్ను పాతిన సామాన్ కేసులే కదా అయ్యో నన్ను పాతిన సమానికి ఎత్తి ఏమవుతుంది నిన్ను పాతిన సామాన్ కేస్తే విల్లిగడ్డ వరదలేకపోతే మాట పనులు ఇస్తారక్క అయ్యో నన్ను ఒక్కదాన్ని చేస్తావా నిన్ను ఒక్కదాన్ని ఎందుకు చేస్తాం అక్క ఈ సెకండ్ అయిన వాళ్ళు డొక్కులు ముసలి అందరికీ
తప్పదు